ప్రభాస్ కు చెందిన స్థలం విషయంలో రెవెన్యూ అధికారులకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభాస్ విషయంలో అధికారులు నిబంధనలను పాటించలేదని తేల్చేసింది. పిటిషన్దారులు సామాన్యులైతే వెంటనే స్టే ఇచ్చామని హైకోర్టు వ్యాఖ్యానించింది. తన గెస్ట్ హౌస్ ను సీజ్ చేయడానికి సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారాలు కోర్టు వాదనలు వింది. జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యన్, జస్టిస్ పి కేశవరావుతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్లో ఉంచింది. ప్రభాస్ స్థలం విషయంలో వాదనలు విన్న కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రభాస్కు రియల్ లైఫ్ విలన్లే తప్ప రియల్ లైఫ్ విలన్లు తెలియదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ భూమిని మాఫియా ఆక్రమిస్తోందని ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది వాదించడంతో కోర్టు మరికొన్ని వ్యాఖ్యలు చేసింది. మాఫియా ఆక్రమిస్తే క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోరని, వారికి అధికారులు సైతం సహకరిస్తూ ఉంటారని వ్యాఖ్యానించడం విశేషం. చట్టానికి కట్టుబడే వ్యక్తులే క్రమబద్ధీకరణ కోసం వస్తారని కోర్టు అభిప్రాయపడింది. ప్రభాస్ కేసులో అధికారులు చట్ట నిబంధనలు పాటించలేదని కోర్టు ఆక్షేపించింది. ప్రభాస్ కాకుండా ఎవరైనా సామాన్యులు కోర్టుకు వచ్చి ఉంటే అదే రోజు మధ్యంతర ఆదేశాలు ఇచ్చేవారమని చెప్పింది. ప్రభాస్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. రాయదుర్గం పాన్ మక్తాలోని 2083 గజాల స్థలాన్ని 2005లో వైష్ణవిరెడ్డి, రవీందర్ రెడ్డిల నుంచి సేల్ డీడ్ ద్వారా ప్రభాస్ కొనుగోలు చేశారని న్యాయవాది తెలిపారు. అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే భూమిని అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని వివరించారు. ప్రభాస్ క్రమబద్ధీకరణ కోరుతూ జీవో నెంబర్ 59 ప్రకారం దరఖాస్తు చేశారని, నిర్దేశిత ఫీజు చెల్లించారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని దాదాపు 2000 గజాల స్థలంలో ప్రభాస్కు గెస్ట్ హౌస్ ఉంది. అయితే ఆ గెస్ట్ హౌస్తో పాటు దాని చుట్టుపక్కల కొన్ని ఎకరాల స్థలం ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. దీంతో ఆ స్థలంలో ఉన్న అన్ని నిర్మాణాలని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. వాటిలో హీరో ప్రభాస్ గెస్ట్ హౌస్ కూడా ఉంది. తన భూమి క్రమబద్ధీకరణ కోసం గతంలోనే ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును రెవెన్యూ అధికారులు తిరస్కరించారు. తిరస్కరించిన విషయాన్ని ప్రభాస్కు లిఖితపూర్వకంగా అధికారులు తెలియజేయలేదు. దీంతో కోర్టు అధికారులను తప్పుపట్టింది. ప్రభుత్వ న్యాయవాది మాత్రం పిటిషనర్ ప్రభుత్వ భూమి కబ్జా చేశారని వాదించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు మినహా ప్రభాస్ మరే ఇతర ఆధారాలు చూపలేదని చెప్పారు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేయలేదని ప్రస్తావించారు. ఇప్పటికిప్పుడు గెస్ట్ హౌస్ను కూల్చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. క్రమబద్ధీకరణ కోసం మరోసారి దరఖాస్తు చేస్తే ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. అప్పటి వరకు స్టేటస్ కో పాటించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును వాయిదాలో పెట్టింది.